నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని కష్టాజితము జీవదాయకము. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11, 16 వచనాలలో దేవుని మార్గాలను ఎరిగి వాటిలో పయనించేవారు దేవుడిచ్చే సంపూర్ణ జీవంలోనికి ఇతరులను నడిపిస్తారు. దేవుని దృష్టికి నీతిమత్వంతో నడుచుకునే వారిని దేవుడు ఆకలిగొననీయడు. తన ప్రజల భౌతిక అవసరాలు తీర్చడంలో దేవుని సహాయమును గూర్చి ఈ వాక్యం వివరిస్తున్నది. కొన్ని సందర్భాలలో మనకు, మన కుటుంబాలకు లేమి, కరువు, ఆర్థిక సంక్షోభాలు కలిగిన అప్పుడు కూడా ఈ నీతిమంతులు దేవుని యందు సంపూర్ణంగా నమ్మిక కలిగి ఆయననే ఆధారం చేసుకుంటారు. కనుక వారికి కలిగినది కొంచెమైనా దానిని దీవించి దేవుడు సమృద్ధిని దయచేస్తాడు. వారి యొక్క కష్టార్జితమును ఫలభరితంగా మారుస్తాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18, 19 వచనాలలో భక్తిహీనుల యొక్క సంపాదన ఒక భ్రాంతి మాత్రమే, మోసముతో సంపాదించినది అశాశ్వతమైనది అనగా నిలువనిది అని. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును అనగా అతడు సంపాదించినది లోకానుసారంగా సమృద్ధిని, ఆత్మానుసారంగా నీతిని విత్తితే నిరంతరం నిలిచి ఉండే విధంగా బహుమానం వారి సొంతమవుతుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. దేవుడిచ్చే జ్ఞానం ఇప్పటి సంపూర్ణ జీవితానికి, రాబోయే నిత్య జీవమునకు ప్రధానమైన అంశం. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమును పొందుకొని దానిని భద్రం చేసుకుని మన కన్నుల ఎదుట నుండి తొలగిపోకుండా చూసుకునే వారంగా ఉంటే ఆ జ్ఞానం మనలను నీతి మార్గంలో నడిపిస్తుంది, మన జీవితాలకు జీవాన్ని ఇస్తుంది, మన మెడకు అలంకారం వలె ఉండి దేవునికి ఘనత తెచ్చే పాత్రగా ఉండుటకు తోడ్పడుతుంది. ఆమెన్.